హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. చాలా రోజుల నుండి అయితే అభ్యర్థులు ఈ వీడియో కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రాక కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏ జిల్లా అయినా మీది ఏ కేటగిరీ అయినా ఎన్ని మార్కులు రావాలి, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, 100%గా కరెక్ట్గా ఎన్ని చేస్తే రిమైనింగ్ ఎన్ని మార్క్స్ అనేవి మనం ఆన్సర్ చేయగలుగుతాము, ఎన్ని మార్క్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని యొక్క టిప్స్ ద్వారా మీ ముందుకు నేను తీసుకొచ్చానమాట. ముందుగా ఇందులో ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీకు నచ్చితేనే ఈ యొక్క ట్రిక్స్ కావచ్చు, ఈ టిప్స్ కావచ్చు మీరు ఈ యొక్క ఎగ్జామ్ టైంలో అప్లై చేయండి. ఓకేనా? అంటే ఆ టైంలో మీరు అటెంప్ట్ చేయండి. ఈ విధంగా మీకు నచ్చితేనే, క్లియర్గా చూసిన తర్వాత మీకు నచ్చితేనే నేను అనాలిసిస్ చేశాను కంప్లీట్గా. ఎక్కడ కూడా యూట్యూబ్లో ఈ విధంగా దొరకదండి. అంత సమగ్రంగా విశ్లేషించి మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. క్లియర్గా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు మిత్రులారా. ఓకేనా? చూడండి, 100%గా ఇందులో జాబ్ సేఫ్ స్కోర్ కూడా ఉంటుంది. ఓకేనా? మిస్ చేసుకోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? మరి ఇంకా చూసినట్లయితే మెయిన్గా మనము ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మహిళా అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే మెయిన్గానండి మనకు ఓసీ అభ్యర్థుల కట్ ఆఫ్ అనేది 90 to 95 ఉంటుంది. బీసీ అభ్యర్థుల కట్ ఆఫ్ 85 to 90, ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల కట్ ఆఫ్ 80 to 85 అయితే ఉంటుందండి. 1-2 జిల్లాలు తప్పక శ్రీకాకుళం, ఓకేనా, విజయనగరం, ఆ యొక్క 2 జిల్లాలకు తప్పక రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగానే ఇంతకంటే పెరిగే అవకాశం అయితే ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే ఈసారి పోస్టులు అయితే 6,100 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఒక 1:6 పోటీ ఉంది. మరి ఈ యొక్క మహిళా అభ్యర్థులకైతే ఒక్కొక్క జిల్లాలో అయితే 1:1 ఉంది, ఒక్కొక్క జిల్లాలో 1:2 కూడా ఉండడం జరిగిందండి. అంటే చాలా తక్కువ పోటీ అయితే ఉండడం జరిగింది. మార్కులు కట్ ఆఫ్ కూడా 100కు బిలో వచ్చిన వారికి ఈజీగా జాబ్ అనేది ఈసారి సొంతం చేసుకోవచ్చు. 100 బిలో అంటే ఇక్కడ క్లియర్గా కట్ ఆఫ్ చెప్పాను. ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా బీసీ అభ్యర్థులకు, అదేవిధంగా ఓసీ అభ్యర్థులు కానీ ఈ విధంగా కానీ మీరు టార్గెట్ కానీ రీచ్ అయితే బెస్ట్ అండి. ఓకేనా? మరి ఇప్పుడు చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు 100%గా కరెక్ట్గా చేయాలండి. అంటే దాంట్లో డౌట్ ఉండకూడదు అనమాట. మీరు ఆన్సర్ చేసిన 200 ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు 100% కరెక్ట్ అనమాట. ఇంకా అందులో ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు. ఆ విధంగా అప్లై కానీ చేసినట్లయితే ఎగ్జామ్ టైంలో ఆ విధంగా కానీ మీ కేటగిరీలో నేను చెప్పిన విధంగా కానీ కరెక్ట్గా కానీ చేసినట్లయితే ఇంకా డౌట్ అనేది ఉండకూడదు, మిస్టేక్ ఉండకూడదు. ఆ విధంగా చేస్తే ఈ ట్రిక్ మీకు 100% ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓసీ అభ్యర్థులు 55 నుండి 60 100%గా కరెక్ట్ చేయాలండి. ఓకేనా? బీసీ అభ్యర్థులు అయితే 50 నుండి 55 100%గా కరెక్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 45 నుండి 50 వరకు అయితే కరెక్ట్గా చేయాలి. మరి ఇంత పర్ఫెక్ట్గా ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు అనమాట. 100%గా కరెక్ట్ అయిపోవాలన్నమాట మహిళా అభ్యర్థులకు మీ యొక్క కేటగిరీలలో. ఓకేనా? ఈ విధంగా ఒక్కసారి ఈ ట్రిక్ నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మనము ప్రీవియస్ యొక్క 2016 కావచ్చు, అదేవిధంగా 2018 కావచ్చు, ఓకేనా, అదేవిధంగా 2023 కావచ్చు, ఇవన్నీ కీస్ ఉంటాయి కదండి, ఆన్సర్ కీసు, ఇవన్నీ కూడా చెక్ చేశానన్నమాట నేను. ఓకేనా? 2016 ప్రిలిమ్స్లో చూస్తే ఆప్షన్ 1 అండి. అది మీ సెట్ ఏ అయినా, బి అయినా, సి అయినా, ఏ సెట్ అయినా కానీ అన్ని సెట్లలో 1 ఎన్ని ఉన్నాయో, ఏ సెట్ ఏలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి అన్ని సెట్లలో. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2016లో 46 ఉన్నాయండి. ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 52 ఉన్నాయి. ఆప్షన్ 3 59 ఉన్నాయి. ఆప్షన్ 4 43 ఉన్నాయండి. అదే మెయిన్స్లో చూస్తే ఆప్షన్ 1 46, ఆప్షన్ 2 54, ఆప్షన్ 3 53, అదేవిధంగా ఆప్షన్ 4 ఏమో 47 ఉన్నాయండి. ఈ విధంగా ఉన్నాయి. ఈ రెండింటిలో మీరు గమనిస్తుంటే ఒక పాయింట్ అయితే మీకు గుర్తుకు వస్తుంది. ఏంటంటే ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ రెండింటి మీదనే ఫోకస్ చేస్తున్నాడు అనేది. ఓకేనా? అదేవిధంగా 2018లో ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్ అండి. ఆప్షన్ 1 ఎన్ని ఉన్నాయంటే 47 ఉన్నాయి. 18 మెయిన్స్లో 46 ఉన్నాయి. ఆప్షన్ 2 50 ఉన్నాయి. ఇక్కడ 2018 మెయిన్స్లో 60 ఇచ్చాడు. ఆప్షన్ 3 56 ఇచ్చాడు. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 55 ఇచ్చాడు. అదేవిధంగా ప్రిలిమ్స్లో 47 ఇచ్చాడు. ఆప్షన్ 4 మెయిన్స్లో 39 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఒక పాయింట్ అర్థమవుతుంది. ఆప్షన్ 2, ఆప్షన్ 3 మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇది మెయిన్ పాయింట్ అండి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ మీదనే 2, 3 ఆప్షన్లో ఆన్సర్ కీలో 2 ఆప్షన్ ఉంటుంది, 3 అయినా ఎక్కువ ఉంటుందండి. ఇది మిగతా 1, 4 చాలా తక్కువగా ఉంటుంది. మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొన్న జరిగిన ప్రిలిమ్స్లో కూడా ఆప్షన్ 1 51 ఇచ్చాడు. ఆప్షన్ 2 55 ఇచ్చాడు. ఆప్షన్ 3 55 ఇచ్చాడు. ఆప్షన్ 4 39 ఇచ్చాడండి. మరి నెక్స్ట్ 2025 అంటే రేపు జరగబోయే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక 47 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 54, థర్డ్ ఆప్షన్ 55, ఫోర్త్ ఆప్షన్ 44. ఇది నా యొక్క అనాలిసిస్ అండి. అంటే ఓవరాల్గా ఆప్షన్ 2 అండ్ 3 మీద ఫోకస్ చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు సమగ్రంగా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మెయిన్ ఏం చేస్తున్నాడండి,
2 లేదా 3 మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈసారి 54, 55 ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు మీ కేటగిరీ వైజ్‌గా చూద్దామండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఎంత 100% కరెక్ట్ చేయాలనేది. ఓకేనా? ఇప్పుడు ఓసీ అభ్యర్థుల గురించి చూసినట్లయితే 55 100%గా కరెక్ట్ చేసి ఉన్న అభ్యర్థికైతే ఆ యొక్క 55లో ఆప్షన్ 1 12 వచ్చాయనుకోండి, ఆప్షన్ 2 14 వచ్చాయి, ఆప్షన్ 3 15 వచ్చాయి, ఆప్షన్ 4 14 వచ్చాయి. ఓకేనా? ఓవరాల్‌గా 55 అయితే అతనైతే చేశాడనమాట. టోటల్‌గా 100% కరెక్ట్ అవ్వాలండి. ఈ ప్లాను, ఈ ట్రిక్ మీకు వర్కౌట్ అవ్వాలంటే 100%గా కరెక్ట్‌గా మీరు చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నైతే 100%గా కరెక్ట్ చేస్తారో వాటిని కౌంట్ చేసుకోండి. ఆప్షన్ 1, 2, 3, 4 ఎన్ని వచ్చాయనేది ఒక పక్కన ఒక ఎగ్జామ్ టైంలో కూడా మీకు కౌంట్ చేసుకోండి. ఈ విధంగా మీకు విభజించుకున్న తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిందే 2, 3 మీద ఫోకస్ చేస్తున్నాడు అని. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ 2 పెట్టాలనుకోండి, మనకి ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ 14 వచ్చాయి ఆల్రెడీ. 40 మార్క్స్ అయితే నీకు రావడం జరుగుతుంది. మిగతా అన్ని క్వశ్చన్స్‌కు ఒక్కటే ఆప్షన్ 2 గాని మీరు అప్లై చేసినట్లయితే 40 మార్క్స్. అదేవిధంగా ఆప్షన్ 3 గాని పెట్టాలనుకున్నట్లయితే 40 మార్క్స్. మనకు మెయిన్‌గా పాయింట్స్ అనేవి, ఆన్సర్స్ అనేవి 2 గాని 3 గాని పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి. ఓకేనా? ఇక్కడ నువ్వు 100%గా 55 పెట్టేసావండి. ఇప్పుడు మీకు 2 పెట్టినా 3 పెట్టినా 40 వస్తున్నాయి. అప్పుడు మీ మార్క్స్ 95 మార్క్స్. ఈ యొక్క ఆన్సర్ కీస్‌లలో ఎటువంటి చేంజెస్ అనేది 100% ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు 100%గా కరెక్ట్ పెట్టారా? రిమైనింగ్ కౌంట్ చేసుకొని ఏదైతే తక్కువ ఉంది అంటే 2 గాని 3 గాని ఈ రెండిట్లలో ఏ ఆప్షన్ పెట్టినా కూడా రిమైనింగ్ 40, 42 మార్క్స్ మీకు వస్తాయి. అప్పుడు టోటల్‌గా చూస్తే మీ యొక్క స్కోర్ అనేది 95 అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అది ఓసీ అభ్యర్థులకు సంబంధించి. ఓకే? మనకు నెక్స్ట్ బీసీ కేటగిరీ అనమాట. మీరు బీసీ కేటగిరీ అభ్యర్థులు 100%గా కరెక్ట్ అవ్వాలి. ఇందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు. 100%గా 50 కరెక్ట్‌గా పెట్టినట్లయితే ఎన్ని కరెక్ట్ పెట్టారో ఆప్షన్ 1 చూడండి 10, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 11. ఈ విధంగా మీకు ఆన్సర్స్ కానీ వచ్చినట్లయితే ఆప్షన్ 1, 2, 3, 4 అంటే. ఓకేనా? మీరు ఇప్పుడు ఎంచుకోవాల్సిన ఆప్షన్ 2 లేదా 3 ఈ 2 మాత్రమే. ఓకేనా? కాబట్టి ఈ యొక్క 2 ఆప్షన్స్ కానీ మీరు చూస్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ మనకి ఎంత కావాలి? 41 వస్తుంది 2 పెడితే, 39 వస్తున్నాయి 3 పెడితే. ఇప్పుడు మీ యొక్క స్కోర్ ఈ విధంగా 50 + 41 చూసినట్లయితే 91 వస్తున్నాయి. 50, 39 చూస్తే మీ స్కోర్ 89 వస్తుంది. బీసీ అభ్యర్థులు ఈజీగా 80, 85 ప్లస్ అయితే మీకు ఎక్కడైతే 85 ప్లస్ స్కోర్ అయితే సాధించవచ్చు. ఈ ట్రిక్ 100%గా వర్కౌట్ అవుతుంది, అయ్యి తీరుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఇందులో డౌట్ లేదు. మీరు కానీ ఇక్కడ 100% కరెక్ట్‌గా నేను ఇక్కడ ఇచ్చింది కరెక్ట్ చేయగలిగితే ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది. స్కోర్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? బీసీ అభ్యర్థులు. అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు కానీ చూసినట్లయితే వాళ్ళకి కావాల్సిన మార్క్స్ అన్ని 45 100%గా పెట్టాలండి. పెట్టి 45లో ఆప్షన్ 1, 2, 3, 4 ఎన్ని వచ్చాయి? 10, 13 అదేవిధంగా 10, 12 అండి. ఈ విధంగా వచ్చాయనుకోండి. మీరు 2, 3 ఎంచుకోవాలి ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? కాబట్టి ఒక 2 ఎంచుకున్నట్లయితే 41 మార్క్స్ వస్తాయి. ఒక 3 ఎంచుకుంటే 45 వస్తాయి. అప్పుడు టోటల్‌గా ఇక్కడ 45 పెట్టావు, ఇక్కడ 45 90 వస్తాయి. ఒకవేళ 41 అప్లై వచ్చినట్టు 2 ఆప్షన్ కానీ పెట్టినట్లయితే 41 వస్తాయి. అప్పుడు మీకు టోటల్‌గా 86 నుండి 90 అయితే మీకు స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మరలా చెప్తున్నాను, ఇక్కడ 100%గా కరెక్ట్ మీకు ఇచ్చిన కేటగిరీ ప్రకారం 100%గా చేస్తే ఈ యొక్క ట్రిక్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఈ పాయింట్ మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో. ఓకే? ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్‌గా మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది చెప్తాను చూడండి. ఇంగ్లీష్‌లో ప్యాసేజ్ మీద ఫోకస్ చేయండి. చాలా సులభంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీరు చేయగలిగేవి ఇంకా మీకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ పట్టు ఉంటే చేయండి, నో ప్రాబ్లం అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఈ విధంగా కానీ ఈ ట్రిక్ని ఫాలో అయ్యి ఉద్యోగం కొట్టాలనుకున్న అభ్యర్థులు 100% ఉపయోగపడుతుంది. అది అర్థమెటిక్ అనుకోండి. మీరు కొంతమంది చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. మీరు ఎంతో కొంత టార్గెట్ పెట్టుకోండి. రీజనింగ్ అయితే 9 ప్రశ్నలు పెట్టుకోండి. అందులో 5 టాపిక్స్ ఉంటే నేను చెప్తాను. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అయితే 10 ప్రశ్నలు పెట్టుకోండి. టార్గెట్ 100% కరెక్ట్ అనమాట. హిస్టరీ అయితే 12, జనరల్ సైన్స్ అయితే 8 అండి. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే ఎకానమీ చూసినట్లయితే 3 ప్రశ్నలు పెట్టుకోండి. పాలిటీ 8, జాగ్రఫీ 5 ప్రశ్నలు టార్గెట్ పెట్టుకోండి. ఇది సబ్జెక్ట్ వైజ్గా టార్గెట్ మార్క్స్. ఈ విధంగా మీరు చేయాలనుకున్న అభ్యర్థులకు. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్గా చదవాల్సిన నేను చెప్తాను చూడండి. ఓకేనా? ఇంతవరకు బాగానే ఉంది. క్లియర్గా మీకైతే ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ యొక్క ట్రిక్ మీరు ఉపయోగించాలంటే 100% కరెక్ట్ అనే మీ యొక్క కేటగిరీ వైజ్గా ఇచ్చిన మార్క్స్ మీరు సాధించాలి. అప్పుడే ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీరు చదవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకేనా? ఇవి ఒకసారి చదివారు లేదా చెక్ చేసుకోండి. జాగ్రఫీ అయితే నదీ వ్యవస్థ, అడవులు వచ్చేసి ఫారెస్ట్ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది 23కి సంబంధించి. పరిశ్రమలు, విశ్వము, సౌర వ్యవస్థ, సముద్ర శాస్త్రము, వ్యవసాయము,
అవి జాగ్రఫీ. పాలిటీలో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు. ఈ యొక్క రాష్ట్రపతుల వరుస క్రమము ఇప్పటివరకు పాలించిన వాళ్ళు, ఓకేనా, పరిపాలించిన వాళ్ళు అందరి రాష్ట్రపతి వరుస క్రమము, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సంబంధించి కంప్లీట్గా తెలుసుకోవాలండి. వారి యొక్క ఎన్నిక విధానము, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కంప్లీట్గా, సుప్రీంకోర్టుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రాజకీయ పార్టీల మీద ఫోకస్ చేయండి. బాగా పాలిటీలో ఈ యొక్క టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అది ఎకానమీ అనుకో, ఆర్థిక వ్యవస్థ రకాలు ఉంటాయి. పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ అది ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, వాటి రకాలు, ఉదాహరణలు అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది ప్రణాళికలు మోస్ట్ ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వ పథకాలు రీసెంట్ సర్వే బడ్జెట్లో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఆ యొక్క పథకాలు ఎప్పుడు ఏర్పడి, ఏ సంవత్సరం ఏర్పడింది, ఆ పథకం ఉద్దేశం ఏంటి, దేనికోసం. నెక్స్ట్ పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని ఆ యొక్క ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. సేవా రంగం ఉంది, సర్వీస్ సెక్టారు, వాటి యొక్క ఉదాహరణ ద్వారా మనకు ప్రశ్న పడే అవకాశం ఉంటుంది. అవి ఆ యొక్క 3 సబ్జెక్టులు. నెక్స్ట్ యొక్క చూసినట్లయితే మనకు యొక్క హిస్టరీ అండి, ఓకేనా. హిస్టరీ చూసినట్లయితే సింధు నాగరికత, విజయనగర సామ్రాజ్యం ఖచ్చితంగా బిడ్డుపడుతుంది. 1857 తిరుగుబాటు, మితవాదులు, అతివాదుల గురించి, 19వ శతాబ్దం గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. గాంధీ యుగం గురించి, గవర్నర్ జనరల్స్, వీటి మీద ఫోకస్ చేస్తే మీ యొక్క హిస్టరీలో టార్గెట్ యొక్క స్కోర్ రీచ్ అవ్వచ్చు. ఈ మెయిన్గా మీరు చదవాల్సినవి. కరెంట్ అఫైర్స్ కానీ చూసినట్లయితే బిమ్స్టెక్ సమావేశం గురించి నేర్చుకుంటే ఖచ్చితంగా, సునీత విలియమ్స్ గురించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, సూచీలు, భారత యొక్క స్థానము, ఓకేనా. అదేవిధంగా వార్తలను వ్యక్తులు, ఏ యొక్క శాఖకు సంబంధించి రాయబారులు, మన దేశానికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అదేవిధంగా బిఎస్ఎఫ్, దీనికి సంబంధించి మెయిన్గా ఒక చైర్మన్ హెడ్ ఎవరు, అనేది డైరెక్టర్ జనరల్ ఎవరు, అదేవిధంగా అవార్డ్స్ అండి, నోబెల్ అవార్డ్స్, 97వ ఆస్కార్ అవార్డ్స్, పుస్తకాల రచయితలు, పర్యటనలు, విదేశీ అవార్డ్స్ అంటే మన యొక్క దేశ యొక్క ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, విదేశీ పర్యటనల సందర్భంగా వారికి ఇచ్చిన యొక్క అవార్డ్స్, బహుమతులకు సంబంధించి కావచ్చు. అదే దినోత్సవాలు, ఇతివృత్తాలు, అదేవిధంగా ఇస్రో డాకింగ్ సంబంధించి ఖచ్చితంగా వస్తుంది. 2023 ఫారెస్ట్ రిపోర్టు, పిఎస్ఎల్వి C-59, ఎస్ఎస్ఎల్వి D3 సంబంధించి, ఐఎన్ఎస్ అరిగాకి సంబంధించి, స్వర్ణ ఆంధ్ర 24/7 10 సూత్రాలు ఇవ్వడం జరిగింది. పద్మ పురస్కారాలు, నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచికి సంబంధించి, ఇటీవల అమెరికా అధ్యక్షతలో అమెరికా యొక్క కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన రాయబారులు కొంతమందిని యొక్క అధ్యక్షత వహించడం జరిగింది. వారికి సంబంధించి ఆ యొక్క భారత రాయబారులు 6 మంది ఉన్నారు. వారికి సంబంధించి ఏ శాఖకి ఎవరు అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కరెంట్ అఫైర్స్ మెయిన్గా ఈ యొక్క వీటిపై మెయిన్గా ఫోకస్ అనేది చేయండి. నోబెల్ అవార్డ్స్ ఖచ్చితంగా అడుగుతారు, ఓకేనా. అదేవిధంగా ఫైనల్గా జనరల్ సైన్స్ అండి, జీర్ణ వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్. పోషక పదార్థాలు, విటమిన్లు అన్నీ అక్కడే ఉంటాయండి. జ్ఞానేంద్రియాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వృక్ష శరీర ధర్మశాస్త్రం ఉండి, కీజ సంక్రియ, కిరణజన్య సంయోక్రియ, బాష్పోత్సేకము, విసరణ, వృద్ధి నియంత్రకాలు, వీటి నుండి ఖచ్చితంగా బిట్టుపడుతుంది. అది పోషక పదార్థాల నుండి బిట్టుపడుతుంది, ఓకేనా. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ నుండి ఖచ్చితంగా బిట్టుపడుతుంది. అదేవిధంగా జన్యు శాస్త్రం ఖచ్చితంగా బిట్టుపడుతుంది. అదేవిధంగా ఫిజిక్స్, ధ్వని, యాంత్రిక శాస్త్రం, విద్యుత్ బాగా చూసుకోండి. అదేవిధంగా జడవాయువులు, ఆమ్లాలు, క్షారాలు, పరిశ్రమలు, వీటి మీద మెయిన్గా ఫోకస్ చేయండి. మీరు టార్గెట్ పెట్టుకున్న ఈ యొక్క వెయిటేజ్ ప్రకారంగా చూసినట్లయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఆల్రెడీ చదివే ఉంటారు. ఇప్పటివరకు కనీసం 3 సంవత్సరాల సమయం దొరికింది, చదివే ఉంటారు. కాబట్టి ఒకసారి నేను చెప్పిన టాపిక్స్ కవర్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్న డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రీజనింగ్ సంబంధించినట్లయితే డైరెక్షన్ టెస్ట్, అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్, అదేవిధంగా కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా సిరీస్, ఈ యొక్క 4 టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే యొక్క రీజనింగ్లో మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకున్న స్కోర్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకేనా. కొన్ని మోడల్స్ మాత్రమే ఉంటాయి అందులో, ఆ టాపిక్స్లో అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మిత్రులారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.